నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మోకాల నొప్పులు ఎందరిలోనో చూస్తున్నాం, చిన్నతనంలో కూడా వచ్చేస్తున్నాయి, ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయి. సో మోకాల నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రస్తుతం చూసుకుంటే గనక ఈ మోకాల నొప్పులకు సంబంధించి ఎలాంటి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి పరంగా ఎలాంటి రసాయనాలు లేకుండా ఏమైనా వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయా? సో ఈ యొక్క పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, మోకాల నొప్పులు ఎక్కువలో 100 మందిలో ఎక్కువ మందికి చూస్తూ ఉన్నాము, తరచుగా ఇబ్బంది పెడుతున్నాయి. కారణాలు ఏంటి, ఏంటి విశేషాలు, ఒకసారి పూర్తి వివరాలు. గతంలో మోకాళ్ళ నొప్పులు అనేవి వృద్ధాప్యంలో వచ్చాయి. ఇప్పుడు వృద్ధాప్యం కాదు కదా, మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మధ్య వయసులోనే నొప్పులు రావటానికి కారణం స్థూలకాయము, భారీ కాయం. బరువు విపరీతంగా పెరిగిపోవటం వల్ల మోకాలు అరుగుదలకు గురై గుజ్జు తగ్గిపోయి ఆ విధంగా నొప్పి వస్తుంది. బరువు పెరగటానికి మరో కారణం ఉంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. ఈ థైరాయిడ్ అనేది మనకు కనపడదు, బరువు పెరిగిపోతారు. ఆ బరువు పెరగటం వల్ల ఒత్తిడి పెరిగి మోకాలు అరుగుదల వల్ల మోకాలు నొప్పులు వస్తుంది. ఇంకోటి ఏంటంటే చిన్నతనంలో మోకాలకు దెబ్బ తగిలి ఉంటుంది. సైకిల్ నేర్చుకునేటప్పుడు సైకిల్ మీద పడి ఉంటాడు, లేదు కబడ్డీ ఆడుతూ ఉంటాడు, లేదు గోడ ఎక్కుంటాడు, చెట్టు ఎక్కుంటాడు, పైనుంచి కింద పడి ఉంటాడు. అంటే మోకాలుకు తగిలిన పాత నొప్పులు బయటేసి నొప్పులు వస్తాయి. వృద్ధాప్యంలో వయసు పెరిగిన తరువాత లోపల ఉండే గుజ్జు, గ్రీజు తగ్గిపోయి అరుగుదల పెరుగుతుంది. వీటితో పాటు పౌష్టికాహార లోపము, కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లాంటి పోషక పదార్థాల లోపం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి ప్రధానంగా మోకాళ్ళ నొప్పులకు కారణాలు తెలియచేశారు సార్. మరి బయట చూసుకుంటే కనుక డిఫరెంట్ మెడిసిన్స్ ని వాడుతున్నాం, బట్ ఎవరిలో రిజల్ట్ విన్నా కూడా మాకు నొప్పులు తగ్గట్లేదు, మళ్ళీ తిరిగి రిపీట్ అవుతూ ఉన్నాయని చెప్తున్నారు సార్. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు ఈ కేవలం నొప్పే కాదు, మోకాలు గుజ్జు తగ్గినప్పుడు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, లోపల నీరు కూడా చేరుతుంది. కొంతమందికి ఉబ్బుతుంది, మోకాలు ఉబ్బుతుంది, నడవలేరు, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇక మనకి ఎవరికైతే వెస్ట్రన్ కమోడ్ ఉంటుందో పర్వాలేదు, కానీ ఇండియన్ కమోడ్లో కూర్చోవాలంటే ఉదయం మల విసర్జన చేసేటప్పుడు నరకయాతన పడాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందికి మోకాలు నడుస్తుంటే కిర్రు కిర్రు శబ్దం వస్తుంటుంది, మరికొంతమందికి కటకటా టకటకా అని శబ్దం వస్తుంటుంది. మోకాలు నొప్పి వల్ల తొడ కండరాలు, కాళ్ళలో ఉండే కండరాలు కూడా బలహీనపడతాయి. ఈ నొప్పులు వచ్చినప్పుడు గతంలో విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వాడేవారు. ఈ పెయిన్ కిల్లర్ వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతున్నాయి అని కొంత అవగాహన వచ్చి ఎవరికాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వాడకం తగ్గించేశారు. వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి, వాడకపోతే నరకయాతన. ఏం చెయ్యాలి, ముందు నొయ్యి వెనక గొయ్యి అనే చందాన తయారైంది మోకాళ్ళ నొప్పులు. దీనికి రకరకాల చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, లోపలికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. లోపలికి ఇచ్చినప్పుడు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఈ మధ్య కాలంలో మన రోగి యొక్క రక్తం నుంచి ప్లేట్లెట్లు సేకరించి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి అనే ప్లాస్మా థెరపీ అని ఇస్తున్నారు. అది కూడా ఒక పద్ధతే కానీ ఆశాజనకమైన ఫలితాలు ఏమి లభించటంలా. ఇక మిగిలింది మోకాలు మార్పిడి చికిత్స. మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్న తరువాత అది చాలా ఖరీదైన చికిత్స, మన ప్రభుత్వంలో ఉచితంగా చేయటం లేదు.
అంత ఖరీదు 2 లక్షలు 3 లక్షలు పెట్టి చేయించుకున్న తర్వాత కూడా కింద కూర్చోవడానికి వీల్లేదు, స్టూల్ మీదే కూర్చోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల మోకాలు మార్పిడి చికిత్స ప్రతి ఒక్కరికి పరిష్కార మార్గం కాదు. దీనికి ముందు మనం కాల్షియము, విటమిన్ డి లోపం అన్నాం. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు పాలు, రాగి, నువ్వులు, ఆకుకూరలు ఇలాంటివి సేవించాలి ముందు. తద్వారా కాల్షియం లభిస్తుంది. కాల్షియము కోడిగుడ్లు, చికెన్, బాయిలర్ చికెను, చేపలు, మాంసము ద్వారా కూడా మనకు కాల్షియం లభిస్తుంది. విటమిన్ డి సూర్యభగవానుడి యొక్క మన అదృష్టం. ఒక 20 నిమిషాలు రోజు ఎండలో కూర్చుంటే సూర్యభగవానుడి యొక్క కిరణాలు మన ఒంటి మీద పడితే చాలు, మనకు విటమిన్ డి ఆ రోజుకు సరిపడా వచ్చేస్తుంది. లేదంటే శాకాహారులు పుట్టగొడుగులు తింటే విటమిన్ డి వస్తుంది. మాంసాహారులకు చేపలు, రొయ్యలు, బాయిలర్ చికెను వీటి ద్వారా మాంసాహారం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. వీటితో పాటు ఇవేమీ మందులు లేకుండా రసాయనాలు లేని ప్రకృతి పరంగా మూలికా వైద్యము ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చింది. దానికి ఒక కంపెనీ లీ ఫార్మా అనే కంపెనీ కొన్ని రకాల ట్యాబ్లెట్లను తయారు చేశారు. వాటి పేరు స్మూత్ వాక్. తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ ట్యాబ్లెట్లు వాడితే మోకాళ్ళ నొప్పులు తగ్గి స్మూత్గా వాకింగ్ చేయగలుగుతారని దాని పేరు స్మూత్ వాక్ అని పెట్టారు. ఈ ట్యాబ్లెట్లలో ఏ ఒక్క రసాయన పదార్థం ఉండదు. అన్నీ కూడా మొక్కల నుంచి, ప్రకృతి నుంచి లభించిన మూలికల నుంచి తయారు చేసిన రా మెటీరియల్, ముడి సరుకుతో తయారు చేసిన ట్యాబ్లెట్లు మాత్రమే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది లీ ఫార్మా వాళ్ళు తయారు చేసే 90 ట్యాబ్లెట్లు కలిగిన స్మూత్ వాక్ డబ్బా. దీంట్లో 90 ఉంటాయి. ఈ 90 ఒకటి, రాత్రి ఒకటి. 90 ఎందుకు పెట్టారంటే 45 రోజులు వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా అదృశ్యమవుతాయి. అయితే ప్రారంభించిన రోజే మాకు నొప్పులు తగ్గాలని మన ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అయ్యో 45 రోజులు ఆగాల, ఇన్ని రోజులు వాడితే కానీ తగ్గదా అంటారు. మరి అప్పుడు దాకా మేము బాధపడాల్సిందా అంటే దానికోసం ఈ 90 ట్యాబ్లెట్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ సౌకర్యం కోసం వాళ్ళే తయారు చేసే మూలికలతో చేసిన ఒక ఆయింట్మెంట్ ఇదే పేరు మీద ఉంది, స్మూత్ వాక్. స్మూత్ వాక్ అనేది రోజుకి 3-4 సార్లు మోకాల మీద రాసుకుంటే ఇది పనిచేసి పూర్తిగా నయమవటానికి 45 రోజులు పడితే ఇది రాయిగానే వెంటనే మనకు తక్షణ ఉపశమనానికి పనికొస్తుంది ఈ ఆయింట్మెంట్. అయితే ఈ డబ్బా కొంటే ఈ ఆయింట్మెంట్ని ఉచితంగా వెళ్ళిస్తున్నారు. 2050 రూపాయలు పెట్టి 90 ట్యాబ్లెట్లు స్మూత్ వాక్ కొంటే ఒక ఆయింట్మెంట్ ఉచితంగా పూసుకోవడానికి ఇస్తున్నారు. దీంతో పాటు మరొక సదుపాయం కూడా కల్పించింది లీ ఫార్మా కంపెనీ. వీళ్ళు మహాబీర విత్తనాలని, మహాబీర విత్తనాలు మోకాళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తాయి. మన మందుతో దీన్ని కూడా జోడించి ఇది మామూలుగా ఈ ప్యాకెట్ మార్కెట్లో కొంటే 135 రూపాయలు ఉంటుంది. ఈ 135 రూపాయలు ఉండే ప్యాకెట్ని ఈ 90 ట్యాబ్లెట్లతో ఉచితంగా ఇస్తున్నారు. ఇవి ఒక స్పూన్ మహాబీర విత్తనాలు ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి రాత్రిపూట నానబెట్టి ఉదయాన మహాబీర విత్తనాలు గింజలు నీళ్లు కలిపి తాగాలి, పరగడుపుని తాగాలి. ఈ మహాబీర విత్తనాలు అంటే ఇవి వన తులసి నుంచి వచ్చిన విత్తనాలు. దీంట్లో కూడా ఏమీ రసాయనాలు ఉండవు. అందువల్ల ఈ ఒక డబ్బా కొంటే ఈ మహాబీర విత్తనాలు, ఈ ఆయింట్మెంట్ ఇది తక్షణ ఉపశమనానికి పనికొస్తుంది. ఈ మహాబీర విత్తనాలు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇవి వాళ్ళ కంపెనీ కస్టమర్ కేర్ సర్వీస్కి ఫోన్ చేసినా
కొరియర్ సదుపాయం ఉన్న వాళ్ళు కొరియర్లో పంపుతున్నారు. ఓకే. కొరియర్ సదుపాయం లేకపోతే పోస్ట్ ద్వారా చిన్న చిన్న గ్రామాలకు పెద్ద పెద్ద గ్రామాలకి కొరియర్ సదుపాయం లేని వాళ్ళ దగ్గర కూడా కొరియర్ ద్వారా మనం పోస్ట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. వీళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ నంబరు 7702122599. ఓకే. 7702212259. ఓకే. లేదు అమెజాన్ ద్వారా కూడా మన ఆర్డర్ పెట్టి స్మూత్ వాక్ 90 టాబ్లెట్లు డబ్బా వాళ్ళకి ఆర్డర్ పెట్టేటప్పుడు ఉచితముగా మహాబీర ఈ ఆయింట్మెంట్ గురించి కూడా అమెజాన్ వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చెప్పకపోతే మన మందుల దుకాణంలో కూడా కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఈ స్కీము ప్రజల్లో అవగాహన లేకపోతే దీన్ని డబ్బులకు అమ్ముతారు, దీన్ని ఒక 235 రూపాయలకు అమ్ముతారు, దీన్ని ఒక 135 రూపాయలకు అమ్ముతారు. అందువల్ల ఈ రెండు ఉచితంగా ఇస్తున్నారనే సమాచారం మనకు తెలుసు, ప్రజలకు తెలిసి ఉండాలి. ఆ విధంగా ఈ మూడు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దీంట్లో ఏ రసాయనాలు లేని కారణం వల్ల మూత్రపిండాలు పాడైపోవటం లేదా పొట్టలో పుండ్లు ఇలాంటి ఏ సమస్యలు కూడా ఉత్పన్నం కావు. కనుక ప్రకృతి నుంచి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. దీంట్లో విటమిన్ డి ఉంది, కాల్షియం ఉంది, పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం ఉంది. కొన్ని అల్లోపతి ట్యాబ్లెట్లు గ్లూకోజమిన్ అని దాన్ని కూడా ఉపయోగిస్తారు, అది కూడా దీంట్లో ఉంది. ఇవన్నీ కూడా వృక్ష సంపద నుంచి లభించిన ముడి సరుకు ద్వారా తయారు చేసే ట్యాబ్లెట్లు మాత్రం. ఎస్ సార్, మరి మోకాల నొప్పులకైతే ఒక మంచి ప్రోడక్ట్ని పరిచయం చేశారు సార్. స్మూత్ వాక్, సైడ్ ఎఫెక్ట్స్ లేని, రసాయనాలు లేని ఒక ప్రోడక్ట్. సో మోకాళ్ళ మార్పిడి చేయించుకున్న వారు కూడా ఉంటారు కదా సార్, అలాంటి సర్జరీకి వెళ్దాం అనుకుంటారు, వారు కూడా ఇది వాడొచ్చు అంటారా? మోకాలు మార్పిడి చికిత్సకి వెళ్దాం అనుకున్న వాళ్ళు మార్పిడి చికిత్స చేయగానే వెంటనే ఉపయోగించవచ్చు దీన్ని. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO GMP ప్రమాణాలకు అనుకూలంగా చేయబడిన ఉత్పత్తి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అనుమతులు కూడా ఉన్నాయి దీనికి. కనుక దీనికి ప్రభుత్వ ఆమోదము పొందిన ఉత్పత్తులు. ఇవి నాణ్యమైన ఉత్పత్తులు, అనేక మంది వాడి విశేషమైన ప్రయోజనాన్ని కూడా ఇప్పటి వరకు పొందడం జరిగింది.